హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నేను సిల్క్ థ్రెడ్స్తో శారీ పిన్స్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, ఆల్ అనే ఆప్షన్ని. ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్తే లైక్ కూడా చేయండి. ముందుగా ప్లెయిన్గా ఉండే ఒక శారీ పిన్ అయితే తీసుకున్నాను. ఇదైతే ఓల్డ్ దండి, నేను అసలు యూజ్ చేయట్లేదు ఈ శారీ పిన్ని. ఇలా ప్లెయిన్గా ఉంటే కుచ్చుల దగ్గర పెట్టుకోవాలనిపించదు కదా, దీని లుక్ అయితే మారుద్దామని సిల్క్ థ్రెడ్తో శారీ పిన్ అయితే చేస్తున్నాను. కొంచెం కుందన్స్ స్టోన్స్ ఉంటే పెట్టుకోవాలనిపిస్తుంది, కొంచెం మంచిగా ఉంటే ఇలా ప్లెయిన్గా ఉంటే పెట్టుకోవాలనిపించదు కదా. నేను రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. శారీకి మ్యాచింగ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే నా దగ్గర రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ మాత్రమే ఉంది, అందుకే నేను రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. 12 రౌండ్స్ అయితే చుట్టుకోవాలి. ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదా, ఎగ్జామ్ ప్యాడ్కి 12 రౌండ్స్ అయితే చుట్టుకొని మనం ఆ థ్రెడ్ కూడా పైన గమ్ అప్లై చేసుకోవాలి. ఈక్వల్గా ఉంటాయి థ్రెడ్ అనేది, పైకి కిందకి లేకుండా. ఇప్పుడైతే శారీ పిన్కి లోపల ఈ విధంగా గమ్ అప్లై చేసుకొని మనం చుట్టుకున్నాం కదా 12 రౌండ్స్, థ్రెడ్ని అయితే ఈ విధంగా స్టిక్ చేసుకోవాలండి. ఇలా గమ్ అప్లై చేసుకోవడం వల్ల మనకి చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. అది కొంచెంసేపు పక్కన పెట్టేసామంటే గమ్ అనేది ఆరిపోతుంది, అప్పుడైతే చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే పైన కార్నర్ ఉంటుంది కదా, అక్కడ మనం చుట్టుకోవడం థ్రెడ్ అనేది ఉండదు, జారిపోతుంది. ఇది శారీ పిన్ అనేది స్మూత్గా ఉంటుంది కదా, జారిపోతుంది. పైన కూడా ఈ విధంగా మనము గమ్ అప్లై చేసుకుని ఇప్పుడైతే మొత్తం చివరి వరకు సిల్క్ థ్రెడ్ అనేది శారీ పిన్కి నీట్గా టైట్గా చుట్టుకోవాలండి. ఒక 2 లైన్స్ వరకు మనం గమ్ అప్లై చేసుకుంటే మంచిది, ఎందుకంటే థ్రెడ్ అనేది జరిగిపోకుండా ఫిట్గా ఉంటుంది, నీట్గా కూడా కనిపిస్తుంది. కార్నర్ కదా, మనకి చుట్టుకోవడానికి వీలుగా ఉండదు కాబట్టి 2 లైన్స్ వరకు గమ్ అప్లై చేసుకుని ఇలా చుట్టుకోవాలండి. నేనైతే ఫెవిక్రిల్ గమ్మే యూజ్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా చుట్టుకోవాలి. మనకి దీని మీద డిజైన్ చేసుకోవడం తక్కువ టైమే పడుతుంది. స్టోన్స్ కుందన్స్ ఏమైనా స్టిక్ చేసుకోవాలంటే ఇలా మనం సిల్క్ థ్రెడ్ చుట్టుకోవడానికే ఎక్కువ టైం అయితే పడుతుంది. సో జాగ్రత్తగా నీట్గా ఇలాగా చుట్టుకుంటే సరిపోతుంది. నీట్గా చుట్టుకోవాలి. మనకి ఏ కలర్ శారీ మీదకైనా ఆ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని చాలా సింపుల్గా ఇంట్లోనే మనము ఇలాంటి సిల్క్ థ్రెడ్ శారీ పిన్స్ అయితే మనకు నచ్చిన విధంగా నచ్చిన కలర్స్ అయితే చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఒక శారీ పిన్ అయితే చేశాను, అది గ్రీన్ కలర్తో చేశాను. దాంట్లో కూడా మీకు ఫుల్ వీడియో అయితే ఉంది, ఫుల్ డీటెయిల్గా అర్థమవుతుంది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఈ విధంగా అయితే చుట్టుకోవాలండి నీట్గాని టైట్గా. మనము ఆ థ్రెడ్ని తీసుకుని రౌండ్ చేసుకుని ఇలా నీట్గా అయితే చుట్టుకోవాలి. చాలా టైం అయితే పడుతుంది, చాలా మనం స్లోగా నీట్గా అయితే చుట్టుకోవాలి. కంగారుగా చుట్టేసామంటే థ్రెడ్ అనేది చుంచుల కింద వచ్చేస్తుంది పైన. సో నీట్గా అయితే చుట్టుకోవాలి, టైం అయితే ఎక్కువ పడుతుంది. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, శారీకి కుచ్చులు ఎలా వేసుకోవాలి ఏంటనేది నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, ఫుల్ వీడియోస్ ఉన్నాయి. మీకు నచ్చితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని. ఈ వీడియోకి ఇంకా లైక్ చెబితే లైక్ కూడా చేయండి. ఇలాంటివి కొత్తగా ట్రై చేయాలంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాను. థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ట్రై చేశాను ఫస్ట్ టైము, అవి కూడా బాగానే వచ్చాయి. ఇక నుంచి నేను థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ట్రై చేస్తాను, మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అవి కూడా చేసి మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అలాగే శారీ పిన్స్ కుచ్చుల వీడియోలు కావాలన్నా కూడా మీరు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో చూడండి, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. ఇంట్లోనే ఉంటూ మనము ఈజీగా ఇలాంటివి మనం డిజైన్ చేసుకోవచ్చు, మన శారీస్ మీదకి చాలా యూస్ఫుల్ అవుతాయి. అలాగే చాలా నీట్గా కూడా ఉంటాయి. ఇక్కడైతే నాకు థ్రెడ్ అయిపోయిందండి. ఇప్పుడు గమ్ పెట్టుకొని స్టిక్ చేసుకోవాలండి. పైన కనిపించే విధంగా కాకుండా గమ్ని శారీ పిన్ సైడ్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్కి మనము థ్రెడ్ని స్టిక్ చేసుకోవాలి. కనిపించకుండా ఉంటుంది మనకి. థ్రెడ్ అయిపోయింది కాబట్టి ఇక్కడతోటి ఇలా ఎక్స్ట్రా ఉండే థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి, ఈ విధంగా కనిపించకుండానే. నాకు ఇక్కడ థ్రెడ్ అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ 12 రౌండ్స్ ఎగ్జామ్ ప్యాడ్కి అయితే ఈ విధంగా చుట్టుకున్నానండి. పైన గమ్ అప్లై చేసుకున్నాను ఆ థ్రెడ్స్ జరిగిపోకుండా ఉండడానికి. ఈ విధంగా మొత్తం ఎక్స్ట్రా ఉండే థ్రెడ్ని అయితే
మనం కట్ చేసేసుకోవాలి, కనిపించకుండా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం సైడ్కి గమ్ అప్లై చేసుకుని మనం మళ్ళీ తీసుకున్నాం కదా 12 రౌండ్స్ సిల్క్ థ్రెడ్స్ని, అదైతే అతికించుకోవాలండి. కొంచెంసేపు పక్కన పెట్టేసామంటే ఆరిపోతుంది, తర్వాత మనం టైట్గా చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు కూడా మనము టైట్గా అయితే చుట్టుకోవాలండి, పల్చగానే చుట్టుకోవాలి, మరి ఒత్తుగా కాకుండా పల్చగా చుట్టుకుంటే నీట్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు తీసుకున్న ఈ సిల్క్ థ్రెడ్ చివరి వరకు అయితే సరిపోతుంది మనకి మొత్తం. సో నీట్గా అయితే చివరి వరకు అయితే చుట్టేసుకోవాలి టైట్గాని, ఎక్కడ చుంచులు లేకుండా, థ్రెడ్ అనేది పైకి రాకుండా చాలా నీట్గా అయితే చుట్టుకోవాలి. ఇంకా లాస్ట్లో మనకి జారిపోతుంది కాబట్టి సిల్క్ థ్రెడ్ ఇక్కడ కూడా ఒక 2 రౌండ్స్ వరకు మనము గమ్ అప్లై చేసుకొని రౌండ్ అయితే చుట్టుకోవాలండి. ఫైనల్లీ ఇలా అయితే నేను చుట్టుకున్నాను, చూసారు కదా. ఇదే విధంగా మనము కావాల్సిన కలర్ తీసుకొని సిల్క్ థ్రెడ్ని ఈ విధంగా అయితే మనము శారీ పిన్కి అయితే చుట్టేసుకోవచ్చండి. ఎక్కువ టైం పడుతుంది మనకి, లోపల కొంచెం అటు ఇటుగా కనిపించినా ఏం కనిపించదు కాబట్టి పైన మాత్రం మనకి నీట్గా ఉండాలి, నీట్గా అయితే చుట్టుకోవాలి టైట్గాని. మనకి ఇది చుట్టుకోవడానికి ఎక్కువ టైం అయితే పడుతుంది, ఎక్కువ ప్రాసెస్ అయితే పడుతుంది. ఇలా చుట్టుకున్నామంటే మనకి కుందన్స్ అవి స్టిక్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇప్పుడైతే మనకు నచ్చిన విధంగా కుందన్స్ అయితే స్టిక్ చేసుకోవాలి. స్టోన్స్ కూడా స్టిక్ చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే కుందన్స్ ఉన్నాయి. నేను ఈ కుందన్స్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను, చాలా తక్కువ రేటుకే తీసుకున్నాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, మన ఛానల్లో ఆ వీడియో ఉంది. ముందుగా మిడిల్లో అయితే ఒక రౌండ్ కుందన్ ఉంటుంది కదా, రౌండ్ షేప్ కుందన్ అయితే తీసుకుని స్టిక్ చేశానండి గమ్ అప్లై చేసి. తర్వాత వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో ఉండే కుందన్స్ అయితే తీసుకున్నాను. అవైతే నేను ఇలాగా ఫ్లవర్ లాగా రౌండ్గా స్టిక్ చేసుకుంటున్నాను ఒక్కొక్కటి కానీ. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను కుందన్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. మనకు నచ్చిన డిజైన్ అయితే చేసుకోవచ్చండి. నేనైతే ఏమనుకోలేదు, అప్పటికప్పుడు నాకు థాట్ వచ్చింది, ఇలా ఒక ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి, వీటితో అయితే ఇలా చేద్దామని ఒక ఐడియా అయితే వచ్చింది. వెంటనే ఇంకా ఈ కుందన్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇంకా చాలా రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగాని. నా దగ్గర అవైలబుల్గా ఉన్న వాటితో ఈ విధంగా అయితే నేను డిజైన్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, మనం కొంచెం ఓపికతో చేసుకుంటే, ఇంట్రెస్ట్గా చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఈ విధంగా నేను ట్రయాంగిల్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకున్నాను. ఒక ఫ్లవర్లా ఉంది కదా, చాలా బాగుంది చూడడానికైతే. పైన కూడా ప్లెయిన్గా ఉంది కాబట్టి అలా వదిలేయకుండా ఇంకా నేను ఇలా ఈ కుందన్స్ అయితే స్టిక్ చేద్దాం అనుకున్నానండి ఫస్ట్. అవి ఎందుకో నాకు మ్యాచ్ అయినట్టు అనిపించలేదు, ఇంకా వెంటనే తీసేసాను. తర్వాత మళ్ళీ ట్రయాంగిల్ కుందన్సే పైన ఒక 3 కింద ఒక 3 అయితే ఈ విధంగా అతికించేసానండి. చూసారు కదా గమ్ పెట్టి. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. చాలా బాగుంది. నేనైతే అప్పటికప్పుడు అనుకున్నాను, ఈ ట్రయాంగిల్ కుందన్స్ కూడా చాలా బాగా కనిపించాయి. సో ఈ విధంగా అయితే ఉంది ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ చేయండి, నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయండి. రెడ్ కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది, దానిపైన గోల్డ్ కలర్ కుందన్స్ స్టిక్ చేసాం కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది కాంబినేషన్ అయితేని. ఇలా మనం నచ్చిన కలర్స్ అయితే తీసుకొని మ్యాచింగ్ శారీస్ మీదకైతే చేసుకోవచ్చండి సిల్క్ థ్రెడ్ శారీ పిన్స్ అయితేని. నేను లాస్ట్ టైం కూడా ఒక శారీ పిన్ అయితే చేశాను కదా, వీడియో అప్లోడ్ చేశాను, అది మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇవైతే నేను టోటలీ మొత్తము కుందన్స్ అయితే స్టిక్ చేసేసాను. ఇక్కడైతే కొంచెం సిల్క్ థ్రెడ్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ అన్నీ ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా మనము ఇంట్లోనే చాలా సింపుల్గా సిల్క్ థ్రెడ్ శారీ పిన్స్ అయితే చేసుకోవచ్చు. ఈ రెండిట్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ చేయండి. నాకు 2 బాగా నచ్చాయి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే మేకింగ్ వీడియోస్ కమెంట్ చేయండి తప్పకుండా. కుచ్చుల వీడియోలు కూడా ఉన్నాయి, శారీకి కుచ్చులు ఎలా వేసుకోవాలి అనేవి వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో, ఎవరైనా చూడకపోతే చూడండి. డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, చూడండి, సపోర్ట్ చేయండి. వీడియోకి ఇంకా లైక్ చెబితే లైక్ చేయండి. ఈ 2 శారీ పిన్స్ అయితే చేశాను, మీకు ఎలా అనిపించినాయో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే చాలా బాగా నచ్చినాయండి. ఈ 2 సిల్క్ థ్రెడ్ శారీ పిన్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.